తెలుగులో జాన్వీ కపూర్ ఎంట్రీ కోసం అభిమానులు చాలా కాలం నుంచి ఎదురు చూస్తూ వచ్చారు. అండ్ ఫైనలీ దేవరాతో ఆ కోరిక తీరింది. ఎన్టీఆర్ పక్కన జాన్వీని చూసి ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. కానీ అది సరిపోలేదు. ఎందుకంటే దేవరాలో జాన్వీ క్యారెక్టర్ చాలా తక్కువ. జస్ట్ సాంగ్స్ అండ్ గ్లామర్ కోసం ఆమెను తీసుకున్నారు. జాన్వీ శ్రీదేవిలా గొప్ప పర్ఫార్మర్ కాదు, కానీ తన యాక్టింగ్ అయితే చాలా డీసెంట్ గా ఉంటుంది. జాన్వీ హిందీ సినిమాలు చూసిన వాళ్ళకు అది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇప్పుడు పెద్దితో మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. ఇప్పటి వరకు పెద్ది నుంచి వచ్చిన లుక్స్ చూస్తే ఈసారి తన క్యారెక్టర్ గ్లామర్ కి కాబోతుందేమో అనిపిస్తుంది. శ్రీకాకుళం అమ్మాయి అచ్చి అమ్మగా ఈ మూవీలో కనిపించబోతుంది జాన్వీ. తన లుక్స్ బాగున్నాయి అండ్ రీసెంట్ గా వచ్చిన చికిరి సాంగ్ లోను తనని అలానే చూపించారు. జాన్వీ అంటే కేవలం గ్లామరేనా, ఇంకేం లేవా అనే ప్రశ్న అయితే ప్రతి ఒక్కరికి వస్తోంది. ఎప్పుడు ఇలాంటి లుక్స్ లోనే కనిపిస్తే ఆమె వల్ల సినిమాకు గానీ, సినిమా వల్ల ఆమె కెరీర్ కు గానీ పెద్దగా ప్లస్ ఏం ఉండదు. పెద్ద కమర్షియల్ మీటర్ లో సాగే ఒక సినిమా కాబట్టి హీరోయిన్ క్యారెక్టర్ కూడా అలానే డిజైన్ చేసుకోవడంలో తప్పు లేదు. కాకపోతే డైరెక్టర్ బుచ్చిబాబు మరీ ఈ క్యారెక్టర్ ని రొటీన్ గా రాస్తాడనిపించడం లేదు. తన ఫస్ట్ సినిమా ఉప్పినలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అలాంటి మెరుపులే ఈ అచ్చయ్యమ్మ క్యారెక్టర్ లో కనిపించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో నిలుచుకోవడానికి జాన్వీ కపూర్ చాలా గట్టిగా ప్రయత్నిస్తోంది. అలా జరగాలంటే కేవలం ఆమెలోని గ్లామర్ ని మాత్రమే వాడుకుంటే సరిపోదు. ఖచ్చితంగా పర్ఫార్మర్ ని కూడా బయటికి తీసుకురావాల్సి అయితే ఉంది. ఆ ప్రయత్నం బుచ్చిబాబు చేస్తే బాగుంటుంది. చేశాడా లేదా అన్నది మూవీ రిలీజ్ అయిన తర్వాత అయితే తెలుస్తుంది. దీనిపై మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.